ఈరోజు పాలమూరు పట్టణంలో పాలమూరు సామాజిక న్యాయ సభ అని చెప్పేసి 42% రిజర్వేషన్ల సాధనకై 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టడానికి మేము ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సభలో సమావేశాల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి ఏంటంటే జనాభాలో 61% బీసీలు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన ప్రకారం 56.36. ఏదేమైనా అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళకు దక్కాల్సినటువంటి సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో దక్కడం లేదు, ఈ దేశంలో కూడా దక్కడం లేదు. విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, రాజకీయ రంగంలో వాళ్ళ యొక్క శాతం 15-16% కూడా మించి ఉండడం లేదు. 42% రిజర్వేషన్లు అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపటిని చట్టబద్ధంగా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అది మాట నిలబెట్టుకోలేకుండా ఈరోజు ఎన్నికలు జరిపి మరి బీసీల మనోభావాలను దెబ్బతీస్తూ ఉంది. అయినప్పటికీ కూడా బీసీలు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో 50% వారు ఈరోజు సీట్లు సంపాదించుకోవడం జరిగింది. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ కానీ మున్సిపల్ ఎన్నికలలో మీరు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే చట్టబద్ధంగా, అది పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరేదో ఆల్మేఘాల మీద మున్సిపల్ ఎన్నికలు జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది నథింగ్ బట్ బీసీలను మరోసారి మోసపుచ్చడమే అని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుకున్న తరుణంలోనే వారం రోజుల్లో ఓసీలకు, అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినటువంటి పార్టీ మరి మా రిజర్వేషన్లు గత 8 నెలలుగా పెండింగ్లో పెట్టింది. ఈ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మీరు మీ టేబుల్ మీద ఉన్నటువంటి ఫైల్ అది అనుకుంటే వారం రోజుల్లో క్లియర్ అయిపోయేటువంటి ఫైల్ను మీరు ఇప్పటి వరకు కూడా క్లియర్ చేయకుండా బీసీల మనోభావాలను దెబ్బతీస్తూ బీసీల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కూడా మేము కోరేది ఏంటంటే మీరు ఈ బీసీ ఉద్యమాన్ని మీరు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించండి. మీరు ఏమనుకుంటున్నారంటే బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని మళ్ళీ ఈ అవకాశం సంపాదించాలని అనుకుంటున్నారు. మీరు ఇప్పుడు ఒకవేళ బీసీల గురించి మీరు కూడా ఉద్యమించకపోతే, పోరాటం చేయకపోతే మీరు మరోసారి బీసీలకు వ్యతిరేక పార్టీ అని చెప్పేసి బీసీలే మేము ప్రచారం చేస్తాం. కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో అన్ని పార్టీలకు మేము చెప్పేది ఏంటంటే 42% రిజర్వేషన్లు కాదు, బీసీలకు చట్టబద్ధంగా రావాల్సింది 61% జనాభా, 61%. మేము కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం, మీరు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా ఎన్నికలకు పోయినట్టయితే బీసీలకు ద్రోహం చేసినట్టని మరోసారి చెప్తున్నాం. అదేవిధంగా ఎన్నికలు ఏమన్నా జరిపినట్టయితే రాజకీయ పార్టీలకు కూడా ఖచ్చితంగా మీరు 60% బీసీలకు మీ బీఫామ్స్ ఇచ్చి మా బీసీల పక్షాన ఉన్నామని చెప్పి నిరూపించుకోండి. లేనట్టయితే బీసీలే రేపు రాబోయే కాలంలో ఇండిపెండెంట్గా పోటీ చేసైనా వాళ్ళ సీట్లు వాళ్ళు సాధించుకుంటారు. మేము 42% విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చేంత వరకు 9th షెడ్యూల్ పోరాటం సాగిస్తాం. ఇవాళ ఏ పార్టీ అడ్డుకుంటుందో, ఏ పార్టీ బీసీలకు వ్యతిరేక ప్రజల్లో మేము తెలియజేస్తున్నాం. ఇవాళ పాలమూరులో కూడా సభ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలను చైతన్యవంతపరిచి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు 9th షెడ్యూల్ సాధించుకోవడం కొరకు ఉద్యమాలు చేయాలని చెప్పేసి మేము వాళ్ళని చైతన్యవంతపరుస్తున్నాం. 9th షెడ్యూల్లో చేర్చేదాకా మరియు బీసీలకు రక్షణ చట్టం రావాలని ఈ 3 పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా ఎక్కడ బీసీలను ఆదరించలేదు రాజకీయంగా. మనం 90 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు 90% ఉన్నారు. వాళ్ళకు రాజకీయంగా 78 సంవత్సరాల నుంచి ఇక్కడ మన వాటా మనకి ఇయ్యలేదు. కాబట్టి ఈ రాజకీయ పోరాటం చేస్తున్నాము. బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలగోని బాలరాజ్ గౌడ్ మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల తిరుగుతున్నాము. తిరిగి దీన్ని సాధించే దిశగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి బీసీ సోదరులందరూ చైతన్యం చేసినాము. మొన్ననే జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 52% మేము 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మరియు తెలంగాణ గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీలో కూడా మేమందరం అత్యధిక సభ్యులం ఉన్నాము. అన్ని కులాలను కలుపుకొని ఈ రాజకీయ పోరాటం చేస్తున్నాము. ముందు కూడా మేము బీసీల పార్టీ స్థాపించి మా వాటా మేము సంపాదిస్తాము. ఎందుకంటే 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. బహుజనులందరినీ కలుపుకొని గోల్కొండ కిలా మీద ఎట్లయితే జెండెగరేసినామో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బహుజన రాజ్యం వచ్చేదాకా మేమెంతో మాకంత వాటా రాజకీయంగా సాధించే దిశగా సంపాదిస్తాము. మేము 90% బడుగు బలహీన వర్గాలు ఉన్నారు.
పెన్షను 4,000 ఇస్తా అని ఇప్పటి వరకు 2 సంవత్సరాలు జరిగినా కూడా పేద ప్రజలకు అది ఇవ్వడం లేదు. ఇట్లా వివక్ష చూపెడుతురు.